రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ బ్యాచ్ 2 తెలుగు మనం 12వ రోజుకొచ్చేసామండి. అందరూ చక్కగా మెడిటేషన్‌కి స్టార్ట్ చేసే ముందు పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాల మేడం గారికి ఆత్మవందనము తెలుపుతూ మనం మెడిటేషన్ ప్రారంభిద్దాం అందరం. అందరూ హాయిగా చక్కగా సుఖాసనంలో కూర్చోండి. చైర్ పైన కూర్చునే వాళ్ళు చైర్ పైన కూర్చోండి. కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చొని 2 చేతులు కలుపుకోండి. కాళ్ళు ముడిచిపెట్టుకోండి. కళ్ళజోడు ఉన్నవాళ్ళు కళ్ళజోడు తీసేయండి. కళ్ళు మూసుకోండి. హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ఇది మీకోసమే ఈ సమయం. సో, ఈరోజు మనం 1 అవర్ చేస్తున్నామండి మెడిటేషన్. సో, హాయిగా కూర్చోండి. హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఏ ఆలోచనలు రానివ్వకండి. ఆలోచనలు వచ్చినప్పుడు మళ్ళీ మీ శ్వాస గమనికంలోకి తీసుకురండి. మనం కేవలం ధ్యానంలో మమైకం అయిపోదాం ఇవాళ. ఇది మీకోసమే. ఈ సమయమంతా మీకోసం. అన్ని ఆలోచనలన్నీ నిలిపివేయండి. ఎప్పుడు ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలు ఎలాంటి దృష్టి ఇవ్వకుండా వెంటనే మీ సహజ శ్వాసకు గమనించడంలోకి తీసుకురండి. మీ సహజమైన సాధారణ శ్వాసను గమనించండి.
మాస్టర్ seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నిదానంగా నెమ్మదిగా అరచేతులు విడదీసి కళ్ళపైన పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా మెల్లిగా కళ్ళు తెరిసి 2 అరచేతులను చూసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. పితామహ పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం కళ్ళు తెరిసాం మాస్టర్స్. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మనం ఇవాళ 12 రోజులు కంప్లీట్ చేస్తున్నందుకు. అందరికీ ధ్యానం బాగా కుదిరిందని అనుకుంటున్నాను. మనము ఈరోజు శ్రీలక్ష్మి గారు ఫ్రమ్ యూకే అండి. సో మనకి ఎంతో జ్ఞానం ప్రతిరోజు మనము ఒక్కొక్క మాస్టర్ నుంచి తెలుసుకుంటున్నాము. నిన్న ఒకసారి వాక్క్షేత్రం గురించి, పిరమిడ్ గురించి తెలుసుకున్నాము. సో ఈరోజు మనం ఎనర్జీ లీకేజ్ అంటే శక్తి ఎలా లీక్ అవ్వకుండా మనం దాన్ని కాపాడుకోవాలో అనేది మనం శ్రీలక్ష్మి గారి నుంచి తెలుసుకుందాము. శ్రీలక్ష్మి మేడం గారు 16 సంవత్సరాల నుంచి ఈ మెడిటేషన్ జర్నీలో ఉన్నారు. సో మనకు ఎంతో జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నారు. సో ఈరోజు మనకి ఎనర్జీ లీకేజ్ టాపిక్ గురించి చెప్తారు. సో లెట్స్ ఇన్వైట్ శ్రీలక్ష్మి గారిని ఆహ్వానిద్దాం మాస్టర్స్. మేడం. థ్యాంక్ యూ సో మచ్ నవ్య గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నమస్కరిస్తున్నాను. అలాగే స్వర్ణమాల పత్రి మ్యామ్ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. సో ఎంతో అద్భుతంగా ఈ మెడిటేషన్ మీరు స్టార్ట్ చేశారు. ధ్యానంతో పాటు జ్ఞానం, సో జ్ఞానంతో పాటు కళలు, సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. లక్ష్మీదేవి ఎంత ఇంపార్టెంటో, పార్వతీదేవి ఎంత ఇంపార్టెంటో, అలాగే సరస్వతి మాత జీవితంలో అన్నీ ఉండాలి అంటారు పత్రి సార్. సో మనం ధ్యానం చేస్తున్నాము. ఇప్పుడు మీరు అద్భుతంగా 1 అవర్ ధ్యానం చేశారు. సో ధ్యానం చేసిన తర్వాత ఆ శక్తిని మనము ఎలా కన్జర్వ్ చేసుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనం ఆ శక్తిని కన్జర్వ్ చేసుకోలేకపోతాం. గంట ధ్యానం చేస్తాం రోజంతా కూడా. సరిగ్గా ఒక యూట్యూబ్ ఓపెన్ చేసామంటే ఏదో ఒకటి చూస్తాము. ఆ రీల్స్ ఎలా ఉంటాయంటే అడిక్టివ్గా ఉంటాయన్నమాట. అది ఒక ప్లెజర్ ఇస్తూ ఉంటాయి, ఇన్స్టంట్ హ్యాపీనెస్ని ఇస్తూ ఉంటాయి. ఒకటి చూడగానే ఇంకొకటి చూద్దాం, కాసేపు ఒక 10 నిమిషాలు చూద్దాం, 5 నిమిషాలు చూద్దాం, అలా చూస్తూనే తెలియకుండానే
ఒక గంట పాటు మనము రీల్స్‌లో గడిపేస్తాం. అప్పుడు ఏమవుతది మన ప్లెజర్ ఆ టైంకి ప్లెజర్ వస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ రోజంతా చూసి ఒక గిల్టీ ఫీలింగ్ అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాను. గంట సమయం వేస్ట్ చేశాను. ఎందుకు అంత గిల్టీ‌గా ఫీల్ అవుతున్నామంటే, మనము అవసరమైన వాటికి ఎనర్జీ స్పెండ్ చేయట్లేదు. అన్‌వాంటెడ్ చూసినప్పుడు మన మనసు చేసే యాక్టివిటీస్ అన్నమాట. ఆత్మ ఎప్పుడైనా సరే సరైన మార్గంలో ఆత్మ సరైన మార్గంలో మనల్ని నడిపిస్తుంటే, మనసు ఏం చెప్తుందంటే ఎప్పుడు ఇది చూడు ఇక్కడికి వెళ్ళు. మన ఇంద్రియాలు మన కంట్రోల్‌లో ఉండాలి. మన మనసు మన కంట్రోల్‌లో ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. మీరెప్పుడైనా గమనించారా? ఎంత చేస్తున్నా సరే, ఎంత మంచి డైట్ తీసుకుంటున్నా, ఎంత ధ్యానం చేస్తున్నా, ఏదో తెలియని అలసట ఉంటుంది. ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని దిగులు. ఎందుకుంటుంది అంటే, మన ఫోన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ తీసుకుంటే, మీరు ఎన్నో యాప్స్ డౌన్‌లోడ్ చేసుకున్నారు మీ ఫోన్‌లో. సో, ఎన్ని యాప్స్ డౌన్‌లోడ్ అవుతాయో, అప్పుడు మీకేమవుతదంటే, బ్యాటరీ ఎక్కువ ఖర్చవుతుంటుందనమాట యాప్స్‌ని మెయింటైన్ చేయడానికి ఆ ఫోన్‌కి. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో వాటన్నిటికి ఎనర్జీ అవసరం అవుతూ ఉంటుంది. సో, అలాగే మనం కూడా మీ మైండ్‌లో ఎటువంటివి మీరు డౌన్‌లోడ్ చేసుకున్నారో అది చూసుకుంటూ ఉండాలనమాట. ఆ సరికాని యాప్స్ మీరెప్పుడైతే తీసేయలేదో అవన్నీ అక్కడ కూర్చొని ఎనర్జీ లీకేజెస్‌గా, ఎనర్జీ డ్రైన్స్‌గా అవుతూ ఉంటాయి. పత్రి సార్ ఎప్పుడూ ఒక అద్భుతమైన మనకు కాన్సెప్ట్స్ ఇస్తూనే ఉంటారు. సార్ ఇప్పుడు ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనమంట ఈ 4 స్టేట్స్‌లో ఉంటుంటామంట. ఫస్ట్‌దేమో ఎప్పుడు ఎనర్జీ డ్రైన్ చేసుకుంటూనే ఉంటామంట. రెండోదేమో ఎనర్జీ కన్జంప్షన్ చేస్తూ ఉంటామంట. థర్డ్‌ది ఎనర్జీ కన్జర్వ్ చేసుకుంటామంట. ఫోర్త్‌ది ఎనర్జీని యాంప్లిఫై చేసుకుంటుంటామంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్‌పోర్ట్‌కెళ్లారు. అక్కడ ఫ్లైట్ 3 అవర్స్ డిలే అని మీకు తెలిసింది. మీరు అంటే మనము ఎనర్జీ డ్రైన్ ఎలా చేసుకుంటామంటే ఫ్లైట్‌ని తిడతాము, గవర్నమెంట్‌ని తిడతాం, దేవుడిని తిడతాం, దెయ్యాలను తిడతాము. అసలు మన చిరాకు, మన ఫ్రస్ట్రేషన్ అంతా అరే! లేట్ అయిపోయింది అని చెప్పేసేసి. అదే ఎనర్జీ కన్జంప్షన్ అనుకోండి ఫ్లైట్ డిలే అని తెలిసింది. న్యూస్ పేపర్ చదువుకోవడమో, ఏదో ఒకటి జస్ట్ అంటే తిట్టుకోకుండా, కంప్లెయింట్ చేయకుండా ఏదో ఒకటి యాక్టివిటీలో ఎంగేజ్ చేస్తూ ఉంటారు. అదే ఎనర్జీ కన్సర్వ్ అంటే ఒక మంచి పుస్తకం చదవడం, ఒక అద్భుతమైన మాస్టర్‌ది జ్ఞానం ఆడియో పెట్టుకొని వినడం. చక్కగా ఏదన్నా అంటే ఇక్కడ మూడో స్థితిలో ఏం జరుగుతుందంటే, మనము ఒక సైడ్ ఎనర్జీ స్పెండ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ బెనిఫిట్ కూడా పొందుతున్నాం. ఓకే. న్యూస్ పేపర్ చదివితే మనకేమొస్తుంది జస్ట్ విషయాలు తెలుస్తాయి. థర్డ్ ఎనర్జీ కన్జర్వేషన్ ప్రాసెస్‌లో ఏమవుతుంది అంటే, మనం అక్కడ ఎంతో బెనిఫిట్ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం. ఫోర్త్ ఏందంటే ఎనర్జీ యాంప్లిఫికేషన్ ప్రాసెస్. అంటే ఎనర్జీని మల్టిప్లై ఎలా చేసుకుంటామంటే 3 అవర్స్ డిలే అని తెలిసింది ఫ్లైట్. సో, మనం హాయిగా ధ్యానం చేసుకుంటాము. మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను గణేష మాస్టర్‌తో కనెక్ట్ అవుతున్నాను. పత్రి సార్‌తో కనెక్ట్ అవుతున్నాను. మహావతార్ బాబాజీతో కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తున్నాను అని ఒక గంట సేపు మనం ఏం చేస్తామంటే ఎనర్జీని యాంప్లిఫై చేసుకుంటామనమాట. ఇది పత్రిజీ ఇచ్చిన అద్భుతమైన కాన్సెప్ట్. 100 యూనిట్స్‌తో మీరు ఎయిర్‌పోర్ట్‌కెళ్తే ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే 10 యూనిట్స్‌కి పడిపోతాడనమాట కంప్లెయింట్ చేసుకుంటూ. సెకండ్ వాడు 50:50కొస్తాడు. థర్డ్ వాడు మంచిగా ఎనర్జీని కన్జర్వ్ చేసుకుంటాడు. ఫోర్త్ వాడు 100 యూనిట్స్‌తో ఎళ్తే 1000 యూనిట్స్‌తో ఆ ఫ్లైట్ వచ్చే లోపల 1000 యూనిట్స్ పెంచుకుంటాడనమాట. సో, మనం ఎప్పుడు ఏ దాంతో ఐడెంటిఫై అవుతున్నామో, ఆత్మస్థితిలో ఉంటున్నామా? లేదంటే ఎప్పుడు ఆ బాడీ మైండ్ స్టేట్‌లో ఉంటున్నామా అనేది చూసుకుంటూ ఉండాలి. షేక్స్‌పియర్ గారు చెప్తారు కదా! ఈ వరల్డ్ అంతా కూడా ఈ ప్రపంచం అంతా ఒక నాటకరంగం లాంటిది. మన పాత్ర మనం పోషించేసి మనం వెళ్ళిపోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ రోల్‌లో ఉండిపోతున్నామనమాట. అంటే సోల్ సోల్ స్టేట్‌లో ఉండకుండా ఎక్కువ నేను ఇది, నేను అది, నేను సీఈఓ, నేను ఇది తెలియకుండా ఈగో స్టేట్‌లో ఎక్కువ ఉండిపోతుంటామనమాట. అప్పుడు ఏమవుతదంటే ఆత్మశక్తి తగ్గుతూ వస్తుంది. ఓకే. సో, మన లోపలే మన ఫెమినైన్ ఎనర్జీ ఉంటది. మాస్కులైన్ ఎనర్జీ ఉంటుంది. ఓకే. ఫెమినైన్ ఎనర్జీ అంటే ఏంటి అంటే ఎప్పుడు చూసి ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఒక ఫెమినైన్ ఎనర్జీలో ఉంటాం. ఒక రిసీవింగ్ స్టేట్‌లో ఉంటాం. ఒక బీయింగ్ స్టేట్ అనమాట. జస్ట్ ఉన్నాం అంతే. హాయిగా మౌనంలో ఉన్నప్పుడంతా మనం ఫెమినైన్ ఎనర్జీలో ఉంటున్నాం. అంటే ప్రకృతిలోకెళ్లారు. జస్ట్ మౌనంలో ఉంటున్నారు. మీతో మీరు ఉంటున్నారనమాట. ఒక ఇంట్యూటివ్ స్టేట్ అంటాం. ఒక రిసీవింగ్ స్టేట్ అంటాం. ఒక ఫ్లో స్టేట్ అంటాం. ఒక క్రియేటివ్ స్టేట్ అంటాం. కానీ చాలా మటుకు ఏం చేస్తున్నామంటే ఫెమినైన్ స్టేట్‌లో లేకుండా ఎక్కువ మైండ్‌లో ఉండిపోవడం వల్ల మైండ్ ఏంటంటే ఎప్పుడు ఏదో చేస్తూనే ఉండాలి. పాత్రలు కడుగుతున్నా సరే ఏదో ఆడియో పెట్టుకొని పాత్రలు కడుగుదాం. అంటే ఒక బిజీ రెస్ట్‌లెస్ ఉంటుందనమాట. ఏదో ఎళ్ళిపోవాలి ఒక హడావిడిగా రషీగా ఎప్పుడు డూయింగ్ ఈ ప్రాజెక్ట్ తర్వాత ఈ ప్రాజెక్ట్, ఇది తర్వాత అది తర్వాత అది. అంటే మనము ఒక గోల్ తర్వాత ఒక గోల్, ఒక సెషన్ తర్వాత ఒక సెషన్, ఒక వర్క్ తర్వాత ఒక వర్క్ ఎప్పుడు డూయింగ్ స్టేట్‌లో ఉంటున్నామనమాట. అలా ఉండడం వల్ల ఇంబాలెన్స్ జరుగుతుంది. ఎక్కువ మీ స్థితిలో మీరు లేకుండా ఎప్పుడు మైండ్‌లో ఉండడం వల్ల ఒక స్టక్ స్టేట్‌లో ఉండిపోతారు. స్టక్ ఎనర్జీ ఉండడం వల్ల అవే లూప్స్‌లోనే మీ లైఫ్ తిరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు తిరుగుతూ ఉంటుందంటే మళ్ళీ మీరు రిలాక్స్ అయ్యేంత వరకు.
సో ఓకే, మీరు ఎప్పుడైతే రిలాక్స్ అవుతారో అప్పుడు మీ లోపలికి మీరు వస్తారో ఒక ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో మైండ్లో ఉంటే ఏమవుతుందంటే మైండ్ ఎప్పుడు కూడా ఇది జరుగుతుందేమో, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఎప్పుడు ఒక భయాలను ఒక యాంగ్జైటీస్నే మీకు ఇస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు వెంటనే మీరు అర్థం చేసుకోవాలి, ఇది జస్ట్ యాంగ్జైటీ థాట్, ఇది జస్ట్ ఫియర్ థాట్, ఇది ఒక జస్ట్ కండిషన్డ్ థాట్. చిన్నప్పటి నుంచి నాకు ఇట్లా అలవాటు అయిపోయింది ఆలోచించడం, సో నేను అలాగనే ఆలోచిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టేజ్కి ఏదైనా సెషన్ ఇవ్వడానికి వెళ్ళారు. ఓకే, మీ మైండ్ చెప్తుంది నువ్వు ఇవ్వలేవేమో, నీకు ఇంగ్లీష్ రాదు కదా, అందరు చూసి నేను నవ్వుతారేమో నువ్వు సరిగ్గా మాట్లాడకపోతే. వెంటనే అప్పుడు మీరు మీ యొక్క హార్ట్ దగ్గరకు వచ్చేసేయాలన్నమాట. ఒక్క క్షణం రిలాక్స్ అయిపోవాలి. మైండ్ని పక్కన పెట్టి మీ శ్వాసని గురువు గారి దగ్గర మీ మైండ్ని సరెండర్ చేసేస్తూ ఉండాలన్నమాట. అందుకే శ్వాసని పత్రిసార్ శ్వాసని మీ గురువు అన్నారు. సో మీ గురువు దగ్గర మైండ్ని ఎంతసేపు కూర్చోబెడుతూ ఉంటే గురువు చూసుకుంటాడు ఆ తర్వాత అన్ని. సో మనం చేయాల్సిందంతా, సో నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా. సో ఫర్ ఎగ్జాంపుల్, మీ మైండ్ చెప్తుంది రేపు నాకు చాలా నర్వస్ ఫీల్ అవుతానేమో, ఫెయిల్ అవుతానేమో, ఇదవుతానేమో అంటే, సో చిన్నగా దానికి సరే ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు నేనేం చేయగలను, ఈ క్షణంలో నేను ఏం చేయగలను, ఈ క్షణంలో నేను హ్యాపీగా కాసేపు ధ్యానం చేసుకోగలను, లేదంటే ఈ క్షణం హ్యాపీగా నేను ఒక వాక్కి వెళ్ళి రాగలను. ఈ మూమెంట్లో ఉండడం స్టార్ట్ చేయండి. అది బీయింగ్ స్టేట్ అనమాట. బీయింగ్లో ఎప్పుడైతే మనం ఉంటూ ఉంటామో ఆ లూప్ని బ్రేక్ చేస్తూ ఉంటాం అనమాట. సో అవన్నీ ఎనర్జీ డ్రైన్స్ అనమాట. ఆ కండిషన్డ్ ప్రోగ్రామ్స్ అని మీ మైండ్లో కూర్చొని ఏం చేస్తున్నాయంటే మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా మీ జీవితాన్ని స్టక్ చేసేస్తున్నాయి. ఒక ప్రమోషన్కి అప్లై చేద్దామంటే నాకు వస్తుంది, ఒక అన్వర్దినెస్ అనమాట. నాకు అంత సీన్ ఉందా, నిజంగానే నాకు వస్తుందా, నేను ఎంతో కష్టపడాలి కదా రావాలి అంటే, అంత ఈజీగా నాకు వచ్చేస్తుందా. ఒకవేళ వచ్చేస్తుందా అన్నా కూడా మన మైండ్ ఎట్లా కండిషన్ అయిపోయి ఉంటుందంటే, నిజంగానే నాకు వస్తుందా, అంత ఈజీగా నాకు ఎట్లా వచ్చేసింది, నేను బాగా కష్టపడాలి కదా, అంత త్వరగా నాకు వచ్చేసిందా, అంత త్వరగా నాకు ఇంత డబ్బులు వచ్చేసాయా అంటే, ఒకసారి మనల్ని మనమే నమ్మమనమాట. అంటే అంత రెసిస్టెన్స్ చూపిస్తాం. నేనేదో చేయాలి, అప్పుడే కష్టపడితేనే నాకు అన్ని వస్తాయి. ఇదంతా ఏంటంటే ఒక స్టక్ ఎనర్జీ అనమాట. ఓకే. సో, ఎప్పుడైనా సరే మనకి ఏ ఎమోషన్స్ వస్తున్నా సరే, అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు ఏంటంటే అబ్బాయిలు ఏడవకూడదు, మీరు ఇట్లా స్ట్రాంగ్‌గా ఉండాలి అంటారు. కానీ ఇప్పుడున్న ఈ మెంటల్ స్టిమ్యులేషన్‌లో ఈ మోడర్న్ వరల్డ్‌లో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి టూ మచ్ ఓవర్‌వెల్మింగ్ ఎమోషన్స్ అయిపోతున్నాయన్నమాట లోపల. ఏదైనా అనిపిస్తుందంటే ఆ టైంకి అది లెట్ ఔట్ చేసేయాలి. అప్పుడు ఎప్పుడైతే మీరు అది బయటికి పంపిస్తూ రిలాక్స్ అవుతున్నారో మీలో ఉన్న దివ్య స్త్రీతత్వాన్ని అంగీకరిస్తున్నారనమాట. ఇప్పుడు పత్రిసారి చూడండి, పత్రిసారిని చూడగానే ఒక అమ్మతనం కనిపిస్తుంది. సారు వడ్డిస్తారు, సారు వంట చేస్తారు, సారు పాటలు పాడతారు, దగ్గరికెళ్ళగానే చక్కగా ఆలింగనం చేసుకుంటారు. ఒక బేబీని ఒక కూతురు ఇంటికొస్తే అది ఎవరైనా సరే సార్ దగ్గరికెళ్ళేసరికి మనకు ఒక మదర్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు శివుడు అర్ధనారీశ్వర తత్వం అదేగా చెప్పేది. ప్రతి ఒక్క ఎన్‌లైటెన్ మాస్టర్ బోత్ ఫెమినైన్ ఎనర్జీని, మాస్కులైన్ ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకొనే ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళలో ఆ ఫ్లో స్టేట్ కానీ, ఆ సరెండర్ స్టేట్, ఆ స్పాంటేనిటీ స్టేట్ అన్నీ అద్భుతంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, మీరొక గురువు దగ్గరికెళ్తే ఫస్ట్ ఎళ్ళగానే భోంచేసావా అని అడుగుతారు. అన్నదానం అనేది ఏ గురువు దగ్గరికెళ్ళినా ఫస్ట్ ఒక అమ్మ ఏం ఆలోచిస్తుంది, ఇంటికి బిడ్డ రాగానే కడుపు నిండా ఏరా తినేసొచ్చావా? తిన్నావా? అని అడుగుతుంది కదా! అలాగనే గురువు గూడా అంతే. ఫస్ట్ ఎళ్ళగానే భోంచేసావా? ఎళ్ళు అన్నదానం కౌంటర్‌కెళ్ళి భోంచేయి. లేదంటే అక్కడే గురువు ఉంటే వడ్డించి మంచి దగ్గర కూర్చొని మరి వడ్డిస్తారు. అదంటే ఏంటి అంటే మనలో ఉన్న ఫెమినైన్ ఎనర్జీ అన్నమాట. ఓకే. సో, ఫెమినైన్ ఎనర్జీ ఎప్పుడొస్తుంది అంటే మన ఆత్మస్థితిలో ఎంత అద్భుతంగా జీవిస్తూ ఉంటే, మన సోల్ స్టేట్‌లో అంత అద్భుతంగా, అంటే మన సోల్ పవర్‌ని అంత అద్భుతంగా పెంచుకుంటాం. మన ఇంట్యూషన్‌తో కనెక్ట్ అవుతాం. మన హార్ట్‌తో కనెక్ట్ అవుతాం. ఆ పరమగురు మండలి ఇచ్చే మెసేజెస్‌తో కనెక్ట్ అవుతాం. లేదంటే ఆ మైండ్‌లోనే ఎప్పుడు బాడీ మైండ్ స్టేట్‌లో ఉండి, అసలు ఎప్పుడు ఒకరి కోసమే జీవించి, వాళ్ళు నా కోసం ఏమనుకుంటారు, అమ్మో! నేను సరిగ్గా మాట్లాడకపోతే వాళ్ళు ఫీల్ అయితారేమో, నేను ఇది చేయకపోతే ఆమె హర్ట్ అయితే, అమ్మో! ఆమె హర్ట్ అయిందంటే ఏదేదో మాట్లాడేస్తది, గట్టిగా అరుస్తది, నా వల్ల కాదు. అంటే ఎప్పుడు ఒకరి కోసమే జీవిస్తుంటామనమాట. ఎప్పుడు ఒకరి నీడ్స్‌ని సాటిస్ఫై చేయడానికే మనం జీవిస్తాం. అందుకే మనకేదైనా ఆందోళన వచ్చినా, భయమేసినా ఒక ఫస్ట్ పదం ఏమొస్తుందంటే, నాకు తెలియదు నాకేమవుతుందో. నాకు తెలియట్లేదు, నా శరీరంలో ఏదో ఆందోళనగా ఉంది, ఏదో దిగులుగా ఉంది. ఎందుకు అంటే నాకు తెలియదు. అంటే మనతో మనం జీవించడం డిస్కనెక్ట్ అయిపోయామనమాట. ఓకే. మన బాడీకి ఏం నీడ్స్ కావాలి? దానికిప్పుడు ప్రేమ కావాలి. దానికొక రిలాక్సేషన్ కావాలి. ఎంతసేపున్నా బయట వాళ్ళ కోసమే జీవించడం. వాళ్ళ పరువు ప్రతిష్ట పోతుంది. వాళ్ళ దృష్టిలో మనం మంచి అనిపించుకోవాలి. ఓకే. సో, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కానీ, "నువ్వు ఈ మార్కులు తెచ్చుకోకపోతే వాళ్ళ ముందర నా పరువు పోతుంది. నువ్వెప్పుడు ఇవే ఉండాలి." లేదంటే ఏదో ఒకటి స్టక్ స్టేట్‌లో జీవిస్తుంటాం. ఇవన్నీ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మన ఆత్మస్థితిలో మనం జీవించకుండా చేసేటువంటి ఎనర్జీ డ్రైన్స్ అండ్ బ్లాకేజెస్ అన్నమాట. ఓకే. ఎప్పుడైతే మనలో ఈ మాస్కులినిటీ ఇంబాలెన్స్ అయిపోతుందో,
ఎక్కువ ఆలోచించేస్తుంటాం, ఓవర్ థింకింగ్ చేసేస్తుంటాం, మన గట్ ఫీలింగ్ని నమ్మము, మన హార్ట్ని నమ్మము, ప్రతిదీ కంట్రోల్ చేయాలని చూస్తుంటాం అనమాట. అమ్మో, నేను అక్కడ ఉండాలి, నేను అన్నీ మేనేజ్ చేశాను, నేను లేకపోతే పనులు జరగవు. అదంతా ఈగో అనమాట. ఇవన్నీ ఈగో గేమ్స్ అనమాట. మనం ఉన్నా లేకపోయినా పనులు జరుగుతాయి, అది మనకు తెలుసు. సో పత్రి గారు లేకపోతే ఈ మూమెంట్ ఆగిపోతుంది అనుకున్నారు. సార్ ఉన్నా లేకపోయినా పనులు జరుగుతున్నాయా లేదా? ఈ మూమెంట్ అంటే, ఈ ప్రవాహం మూమెంట్ అంటేనే ఎప్పుడు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది, మూవ్ అవుతూనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో మాస్కులినిటీ ఎక్కువ ఇంబ్యాలెన్స్ అయిపోతే ఏమవుతుందంటే ఈగో డామినేషన్ జరుగుతుంది అనమాట. ఇంకొంచెం మంది ఏం చేస్తుంటారంటే, అంత పర్ఫెక్ట్‌గా ఉండాలి, అప్పుడే నేను స్టార్ట్ చేస్తా. ఒక ఒక పర్ఫెక్షనిజం ఫియర్ ఉంటదనమాట. ఇప్పుడు ఏదైనా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలనుకోండి. సో, నా దగ్గర కెమెరా లేదు, నా దగ్గర మైక్ లేదు, నా దగ్గర సరిగ్గైన డ్రెసెస్ లేవు వేసుకోవడానికి, మంచిగా కనిపించాలి. లేదంటే నేను ఈ టాపిక్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, రేపైతే చెప్తాను. అలా ఏదో ఒక ఎక్స్‌క్యూజ్ తీసుకొని ఫియర్ ఆఫ్ పర్ఫెక్షనిజం అనమాట. పర్ఫెక్ట్‌గా ఉండాలి, నేను ఏదైనా స్టార్ట్ చేయాలని. ఎప్పుడు ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. మనము ఎప్పుడు మిస్టేక్స్ చేస్తేనే మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటాం. మనమేం చేస్తామంటే, అమ్మో! ఎందుకు పర్ఫెక్షనిజం అంటే, చిన్నప్పుడు బాగా మనం క్రిటిసైజ్ చేయబడి ఉంటామనమాట. అప్పుడు మనము ఓకే, పర్ఫెక్ట్‌గా ఉండాలి, లేదంటే వాళ్ళు నన్నొచ్చి తిడతారు, వాళ్ళ ద్వారా నేనేదో మాటలు పడాలంటే నాకు నచ్చదు. ఆ చిన్నప్పుడు తీసుకున్న ప్యాటర్న్స్ ఇప్పటికీ మనము అవే ప్యాటర్న్స్ నడిపిస్తూ ఉంటామనమాట. దానివల్ల ఏం చేస్తాము అంటే ముందుకెళ్ళదు. ఇంగ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి అందరూ మన ముందర, మీ ఫ్రెండ్ స్టార్ట్ చేసేసి చక్కగా కుకింగ్ వీడియోస్ పెడుతూ ఉంటారు, చక్కగా జ్ఞానం వీడియోస్ పెడుతుంటారు. మనమేమో అక్కడే స్టకప్ అయిపోయి ఉంటాం. మళ్ళీ వాళ్ళని చూసి ఒక జెలస్ వస్తుంది. కుళ్ళుకుంటూ ఉంటాము. ఛా! నేను చేయలేకపోయినా ఆమె చేసేస్తుంది అని వాళ్ళ మీద ఏడవడం తెలిసి తెలియక. మన మీద మనకు ఒక స్ట్రెస్ క్రియేట్ చేసుకుంటామనమాట. నేను ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, ఇట్లా పెట్టాలి, నా దగ్గర ఇంత నీట్‌గా పెట్టాలి, మా ఇంట్లో వాల్ పేపర్ ఏసుకోవాలి. అంటే ఒక్కటి కాదనమాట ఇంగ. ఆ ఫియర్ అనేది చాలా బ్లాక్ చేసేస్తదనమాట. కానీ ఎప్పుడైతే మళ్ళీ మనం ఈ మొమెంట్‌లోకొచ్చినప్పుడల్లా మన ఫెమినైన్ ఎనర్జీతో, మన యొక్క సోల్‌తో కనెక్ట్ అవుతున్నాం, మన యొక్క హార్ట్‌తో కనెక్ట్ అవుతున్నాం. అప్పుడేంటి, ఇట్స్ ఓకే, తప్పులు ఎవరు చేయరు. ప్రతి ఒక్కరు తప్పుల నుంచే కదా నేర్చుకున్నాం. మనమంతా మానవులమే కదా! తప్పు చేయడం వల్ల తప్పు నుంచే నేను నేర్చుకుంటున్నాను. ఈ క్షణంలో నా నాలెడ్జ్ ఇంత ఉంది, నాకింత లాంగ్వేజ్ వచ్చు, నాకింత వరకే నేను మాట్లాడగలుగుతాను. సో, నేనిప్పుడు ఎట్లున్నానో నేను నన్ను అంగీకరించుకుంటున్నాను. ఇప్పుడెలా ఉన్నానో అలా నేనెళ్ళి ముందుకు ప్రెజెంట్ చేసుకుంటా. సో, అలా ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేస్తారో, అట్లా ఎవ్రీ టైమ్ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు మీరు పర్మిషన్ ఇచ్చుకుంటున్నారనమాట. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మీలో ఎంతో ఇంప్రూవ్‌మెంట్ మీరు చూడడం స్టార్ట్ చేస్తారు. అంటే అంటారు గదా, ఏది చేయకపోవడం వల్ల ఏదో ఒకటి చేయడం ఎంతో ఉత్తమం అనేసి. ఓకే. అలాగే కొంచెం మందికేంటంటే గుడ్ పర్సన్ మాస్క్ యేసుకుంటారు. అందరి దృష్టిలో నేను మంచి అనిపించుకోవాలి. ఓకే. సత్యం మాట్లాడరనమాట. అమ్మో, సత్యం మాట్లాడడం ఎందుకు? వాళ్ళ దృష్టిలో మంచిగా ఉండాలి, వాళ్ళు నా గురించి బాగా అనుకోవాలి. మా బంధువుల దగ్గర నేను మంచి పేరు తెచ్చుకున్నాను, లేదా మా బంధువుల దగ్గర మంచిగా ఉండాలి. వాళ్ళ దగ్గరికెళ్ళేసరికి ఎంత వాళ్ళు ఏదేదో మాట్లాడేస్తుంటారు. మీకు నచ్చదు, అక్కడ మీరు ధ్యానంలో ఉన్నారు, మీకు నచ్చదు వాళ్ళ మాటలైనా సరే మంచి మంచి ఆమెలాగా, మంచి వాళ్ళలాగా నటిస్తూ ఉంటామనమాట. వాళ్ళేదన్నా మాట్లాడుతుంటే అవునండి, నిజమే అండి అంటుంటారు. లోపల మాత్రం ఒక తెలియని ఎప్పుడెప్పుడు ఎళ్ళిపోదామా ఇక్కడి నుంచి అనేసి. ఎందుకు అంటే గుడ్ పర్సన్ మాస్క్. దాని నుంచి కూడా మనం బయటికి రావాలి. ఇవన్నీ కూడా మనలో కూర్చొని మనల్ని ముందుకెళ్ళకుండా చేస్తున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఏమైనా చూసుకోండి, ఈరోజు నుంచి నేను ఏ ప్యాటర్న్స్ ఎక్కువ రిపీట్ చేస్తున్నా నా లైఫ్‌లో. ఎందుకు మంచి అనిపించుకోవాలి? ఒకవేళ వాళ్ళు నా గురించి బ్యాడ్ అనుకున్నారే అనుకో, ఏం ప్రాబ్లమ్? ఇప్పుడు నరేంద్ర మోదీ ఎంత మంచి చేసినా ఆయనను తిట్టుకునే వాళ్ళు ఉంటారా లేదా? ఇప్పుడు శ్రీరాముడిని ఆయన రామరాజ్యం క్రియేట్ చేసిన చాకలివాడు ఎవరో నిందలు వేసేవాళ్ళు ఉంటారా లేదా? ఎందుకు మనం భయపడతాము అందరి దృష్టిలో మంచిగుండాలి అని చెప్పేసి. సో, మనం ఎంత మంచి చేసినా ఖచ్చితంగా మనల్ని అనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అది మన గురించి కాదు, అది వాళ్ళ యొక్క పర్సెప్షన్. వాళ్ళు పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్టు వాళ్ళు అటువంటి లెన్స్‌తో చూస్తున్నారు కాబట్టి ఈ ప్రపంచాన్ని, వాళ్ళకదే దృష్టితోనే చూస్తారు. సో, దానికి మనము రియాక్ట్ అయిపోకర్లేదనమాట. అలాగే అంతా నేనే చేసేయాలి, నాకే పేరొచ్చేసేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్లాస్ తీసుకుంటున్నాను. రేపొద్దున ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు నవ్య గారు కండక్ట్ చేస్తున్నారు యాంకర్ హోస్ట్‌గా. రేపొద్దున ఇంకొకరికి అవకాశం ఇస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అరే, నేనే చేయాలి, ప్రతి దాంట్లో నేనే హోస్ట్‌గా ఉండాలి, నాకే పేరు రావాలి అంటే అది ఈగో అనమాట. ఆత్మ స్థితిలో ఉన్నప్పుడు అరే, నేను ఎలాగైతే ఇంత అద్భుతంగా జ్ఞానం పొందాను, ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ వచ్చిందో తనకు రాని, తను నేర్చుకొని తను గూడా ఎదగాలి కదా! పత్రి సార్ మరి తనొక్కరే చెప్పేసింటే ఇంతమంది మాస్టర్స్ వచ్చేవారా? ఇంతమంది తనలాగా ఇంతమంది అవ్వాలనుకున్నప్పుడే కదా ఇంతమంది మేమంతా చెప్పగలుగుతున్నాము.
లేదంటే ఎప్పుడు ఇట్లాంటి బ్లాక్స్ అన్ని ఆపేస్తుంటాయి. అమ్మో! గురువులే చెప్పాలి జ్ఞానం మనకేం సాధ్యం అవుతుంది. సో, ఇలాంటి ఎప్పుడెప్పటికి ఈగో చెక్ చేసుకుంటూనే ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. లేదంటే మనము ఎప్పుడెప్పటికి ఆ బ్లాక్స్‌లో పడిపోతూ ఉంటామనమాట. సో, హెల్తీ మాస్కులైన్, హెల్తీ ఫెమినైన్ ఎట్లుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాకు హెల్తీ మాస్కులైన్ అంటే, మీరు ఒక పొద్దున్న లేవగానే ఒక స్ట్రక్చర్ యేసుకుంటారనమాట. ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉంటేనే ఎన్ని మీరు ఫ్లాట్స్ అయినా కట్టేయొచ్చనమాట. ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా లేకపోతే అన్నీ పడిపోతాయి. అలాగేనే మీలో మాస్కులైన్ ఎనర్జీ స్ట్రాంగ్‌గా ఉంటే, సో, ఫెమినైన్ ఎనర్జీ ఎంతో సేఫ్‌గా ఫీల్ అవుతుంది మూవ్ అవ్వడానికి. ఓకే. సో, అలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గోల్స్ పెట్టుకోవాలి. మార్నింగ్ లేవగానే ఈరోజు ఏమేం చేయాలి? ఒక టు డూ లిస్ట్ రాసుకోవాలనమాట. ఈరోజు నేను గంట ధ్యానం చేయాలి. ఈరోజు 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు మౌనం ఉండాలి. ఈరోజు కనీసం 20 నిమిషాలు నేను వాకింగ్‌కెళ్ళాలి. ఓకే. అలాగే ఈరోజు కిచెన్ అంతా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఈరోజు మగవాళ్ళైతే మేబీ ఈరోజు నేను ఇది స్టార్ట్ చేయాలి. ఆఫీస్‌లో ఈ కొత్త స్కిల్ నేర్చుకోవాలి. నేను 6 నెలల్లో ఒక ప్రమోషన్ మీరు అప్లై చేద్దామనుకున్నప్పుడు ఇప్పటి నుంచే ఈ రోజు నుంచి ఒక 10 నిమిషాలైనా నేను దాని కోసం కేటాయించాలి. ఈ రోజు నుంచి నేను ఒక ఇంటర్వ్యూ ఎళ్తే ఒక రిహార్సల్స్ మిర్రర్ ముందుకెళ్ళి ఇంటర్వ్యూయర్ అడిగితే నేను ఎట్లాగైతే ప్రెజెంట్ చేయాలి. సో, ఎప్పటికెప్పటికి మీరిలా చెప్పుకుంటూ ఒక స్కిల్‌ని డెవలప్ చేసుకుంటూ ఉంటే మీరు ఒక స్ట్రక్చర్ అనేది ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజు చేస్తే, చక్కగా మీ ఫెమినైన్ ఎనర్జీ అంత రిలాక్స్ స్టేట్‌లో ఆ స్ట్రక్చర్ బాగుందనుకోండి, అప్పుడు మీరు మీ రిలాక్స్ స్టేట్‌లో మీ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మీకు సరైన ఐడియాస్ ఒస్తాయి. మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్‌గా పనిచేస్తది. చెప్తదనమాట మీ యొక్క సోల్, మీ యొక్క హార్ట్ ఈరోజు అక్కడెళ్ళొద్దు. ఈరోజు పని జరగదు. ఈరోజు ఎళ్ళు నీకు పనయిపోతుంది. సో, మన యొక్క మెసేజెస్‌ని మనం నమ్మడం స్టార్ట్ చేస్తాము. ఎన్నో యూనివర్స్ సైన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆ సైన్స్‌ని నమ్మడం స్టార్ట్ చేస్తామనమాట. లేదు అంటే ఎవరెవరినో అడుగుతుంటాం. మేడం ఇది కరెక్టా? నేనిది చెయ్యొచ్చా? నాకేమో ఇదుంది. అంటే ఎప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ ఉంటుందనమాట. మన యొక్క ఇంట్యూషన్ మీద మనము ఆధారపడము. సో, అందుకే టూ మచ్ డూయింగ్ స్టేట్‌లో ఉంటే ఎప్పుడు ఏదో చేస్తూనే బిజీ, బిజీ, బిజీ ఎంగేజింగ్ మైండ్‌లోనే ఉండిపోయామనుకోండి. ఎంగేజింగ్ అయిన సేపు బావుంటుంది. ఎంగేజింగ్ మైండ్ అంటే ఏంటి? ఇప్పుడు ఎంగేజ్ అవుతున్నాం. నేను చెప్తున్నా మీరు వింటున్నారు. లేపోతే టీవీ చూస్తున్నప్పుడు ఎంగేజ్ అవుతుంటారు. లేతే పని చేసుకున్నప్పుడు ఎంగేజింగ్ మైండ్ ఉంటది. కానీ ఒక్కసారి మీరు ధ్యానంలో కూర్చోగానే మీ థింకింగ్ మైండ్ ఒస్తదనమాట. థింకింగ్ మైండ్ ఏంటంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి నెగెటివ్‌గా ఆలోచించడమే అలవాటయిందండి. చిన్నప్పటి నుంచి ఏదన్నొస్తే ఎప్పుడు భయపడ్డమే అలవాటయింది. పెద్దవాళ్ళని చూస్తే భయపడిపోవడం, ఇట్లా ష్రింక్ అయిపోవడం. అమ్మో! వాళ్ళ ముందర నేనేం మాట్లాడలేను. చిన్నదానిలాగా అట్లా అయిపోవడము, చిన్నవారిలాగా అయిపోవడము. ఇవన్నీ కూడా థింకింగ్ ప్యాటర్న్స్ అన్నమాట. సో, ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తూ ఉండగా ఆ థింకింగ్ మైండ్, ఆ యొక్క మీ లోపల ఉన్న ఫియర్ మైండ్, యాంగ్జైటీ మైండ్ అవన్నీ కరిగిపోవడం స్టార్ట్ చేస్తాయన్నమాట. ఓకే. అప్పుడు మీ యొక్క డివైన్ మైండ్ యాక్టివేషన్‌లోకొస్తుంది. ఓకే. అందుకే ఎప్పుడు ఏదో చేస్తూనే బిజీగా పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇది చేసేయాలి, అది చేసేయాలి. అప్పుడు ఏమవుతది ఎంతసేపు ఎంగేజింగ్ మైండ్‌లోనే ఉంటారు. అదే విధంగా ఆళ్ళ థింకింగ్ మైండ్ చిన్నప్పటి నుంచి అదే అలవాటైంది కాబట్టి, మనం అందుకే ట్రైనింగ్ ఇవ్వాలి మనకు మైండ్‌కి, మన యొక్క బాడీకి. మీ బాడీకి అదే అలవాటయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే ఏదో ఎళ్తుంటే సడెన్‌గా ఏదో చూడగానే వెంటనే మీ బాడీ రియాక్ట్ అయిపోతుంది. ఎందుకంటే అట్లా అలవాటయిపోయింది చిన్నప్పటి నుంచి. కానీ నెక్స్ట్ టైమ్ అవేర్‌నెస్‌తో మీరు దాన్ని ట్రైన్ చేశారనుకోండి, నెక్స్ట్ టైమ్ అది రాగానే ఒక అవేర్‌నెస్‌లో జస్ట్ సాక్షిగా చూస్తాం. ఓహ్! దీనికైనా నేను భయపడ్డాను చిన్నప్పటి నుంచి. చిన్నదే కానీ అదొస్తేనే ఏదో తెలియని అలజడి వచ్చేస్తుంటుంది కొంచెంమందికి. ఇప్పుడున్న ప్రపంచంలో చాలా మందికి ఈ బాడీ కన్నా మందులున్నాయి కానీ మైండ్‌కి మందు లేదు. మీరు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎళ్తే ఏదో ఒకటి యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్, యాంగ్జైటీ టాబ్లెట్స్ ఇస్తారు. అవి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ నిద్ర పట్టదు, లావయిపోతారు. సో, బాడీ కన్నా ఏదైనా హోమియోపతో ఏదన్నా ఉంటది కానీ మైండ్‌లో మీకు మైండ్ ఇంబాలెన్స్ అయిపోతే మాత్రం చాలా చాలా కష్టమనమాట. అందుకే మైండ్‌లో ఎక్కువుంటున్నారు అంటే ఏదో చేసేస్తూనే ఉంటున్నారని గుర్తుపెట్టుకోండి. డూయింగ్ స్టేట్‌లో ఎక్కువుంటున్నారు. ప్రతిదాన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. అసలు మీ బాడీ ఏదో చెప్తుంది వినకుండా అవి ఇగ్నోర్ చేసేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తదంటే బాడీ ఒక స్టేట్ తీసుకొనొస్తుంది. మిమ్మల్ని అలా కూర్చోబెట్టేస్తుందనమాట. నాకు ఇంక ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఇంతకంటే నేను తీసుకోలేను. భయమొచ్చిన ప్రతిసారి నువ్వు భయపడుతుంటే నాకు ఓవర్‌వెల్మింగ్ అయిపోతుంది. ఇంతకు మించి స్ట్రెస్ నేను తీసుకోలేను. మీ నర్వస్ సిస్టమ్ సెన్సిటివ్ అయిపోతుందనమాట. అప్పుడు చిన్న సౌండ్ గూడా మీకు ట్రిగ్గర్ చేస్తది. అబ్బా! ఆ చిన్న వాకిలి సౌండ్‌కి ట్రిగ్గర్ అయిపోతూ ఉంటారు. సో, ఇప్పటి నుంచి మీరేం చేయాలంటే ఎక్కువ ధ్యానం చేయాలి. మౌనంలో ఉండాలి. రోజు ఒక 10 నిమిషాలతో స్టార్ట్ చేయండి. రేపటి నుంచి ఒక టు డూ లిస్ట్ రాసుకోవాలి. ఈరోజు నేను కంపల్సరీ 1 అవర్ ధ్యానం చేస్తాను. ఫర్ బిగినర్స్ 1 అవర్ మీకు కష్టమంటే మార్నింగ్ 30 మినిట్స్. ఓకే. ఎప్పుడైతే బ్రహ్మ ముహూర్తంలో మీరు లేచి ధ్యానం చేస్తారో,
ఆ టైంలో దేవతల టైం అన్నమాట. దేవతల టైంలో మీతో మీరు కనెక్షన్ అవుతారో, ఆ పరమ గురుమండలి, హయ్యర్ మాస్టర్స్ కనెక్ట్ అవుతారో, ఎన్నో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే. సో, మార్నింగ్ ఒక 30 మినిట్స్, నైట్ పడుకునే ముందు కూడా సైలెన్స్‌లో మంచి మ్యూజిక్ పెట్టుకొని పడుకుంటే, చక్కగా యోగ నిద్రలోకెళ్ళి మీ బాడీ ఎంతో రిపేర్ చేసుకుంటదనమాట. రిలాక్సేషన్ స్టేట్‌లో. సో, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే చక్కగా మీ లోపల ఫెమినైన్ అండ్ మాస్కులైన్ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇప్పటి నుంచి మీకు ఏమాత్రం అట్లా అనిపించినా సరే జస్ట్ మీ ఇంట్లోనే జస్ట్ మీ హ్యాండ్స్ షేక్ చేసేయండి. ఒక 10 నిమిషాలు అలా జంపింగ్ లాగా చేయండి. ఓకే. సో, అలా చేసినప్పుడు ఏమవుతదంటే అన్నెసెసరీ ఎనర్జీస్ మీ బాడీలో ఏవున్నాయో అవి రిలీజ్ అయిపోతాయన్నమాట. అలాగే మీకు టూ మచ్ ఏదన్నా అనిపిస్తే హార్ట్ మీద ఇట్లా చేతులు పెట్టుకోండి. ఎందుకంటే కనెక్షన్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడు. క్రాంకీగా ఉన్నాడు. తల్లి ఏం చేస్తుంది, దగ్గర తీసుకొని హత్తుకోగానే వాడు రిలాక్స్, చిన్నగా ఏం కాదులే నేనున్నా కదా అని ఎప్పుడైతే ఆ కనెక్షన్ ఉంటుందో, ఆ కనెక్షన్ ద్వారా సారీ. కనెక్షన్ ద్వారా హ్యాపీ హార్మోన్స్ ఆక్సిటోసిన్, సెరోటోనిన్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే చక్కగా హ్యాపీ కనెక్షన్ స్టేట్‌లో ఉన్నప్పుడు. అదే మీరు స్ట్రెస్‌లో ఉన్నారనుకోండి, కార్టిసాల్, అడ్రెనలిన్ చిన్న చిన్న వాటికి ఇప్పుడేమైందంటే రియల్ డేంజర్ కంటే మీ అత్తగారితో మాట్లాడాలంటే మీకు భయం. ఎందుకంటే ఆమె గట్టిగా చిన్నప్పటి నుంచి అంటే పెళ్ళైనప్పటి నుంచి ఆమె గట్టిగా అరుస్తే అమ్మో! తెలియని నర్వస్ సిస్టమ్ భయపడడం స్టార్ట్ చేసింది. సో, ప్రతిసారి ఆమె థాట్ రాగానే తెలియకుండా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోతున్నాయి. లేతే బాస్ తిడతాడు అన్న అమ్మో! బాస్‌తో రేపు ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయాలని ఏమనుకుంటాడో ఏమో అన్న థాట్ రాగానే ఒక స్ట్రెస్ థాట్ రిలీజ్ అయిపోతుంది. చూడండి ఎంత డ్రైన్ చేసుకుంటున్నామో మనకు మనం ఎనర్జీస్. సో, అందుకే మనతో మన కనెక్షన్ ఎప్పుడైతే బిల్డప్ చేసుకుంటామో, కనెక్షన్ బిల్డప్ చేసుకోవాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు హగ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు హగ్ చేసుకున్నారా? సో, సెల్ఫ్ హగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, మీరు కుదిరితే మీ మీ చెయ్యి ఒకటుంది కదా! మీ ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని ఇట్లా పట్టుకోండి. మీకే తెలుస్తుంది. ఎంత చక్కగా మీతో మీరు కనెక్షన్ ఫీల్ అవుతారో. సో, ఆ సెల్ఫ్ హగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇవన్నీ సైంటిఫిక్‌గా ప్రూవ్ అయినేటివన్నమాట. సో, ఎప్పుడైనా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలి అంటే, బట్ స్టిల్ ఇవి ఫాలో అయినా మీకు సరిపోతుందన్నమాట. అలాగే మీతో మీరు ఒక కైండ్ వాయిస్‌తో మాట్లాడుకోవడం. ఇట్స్ ఓకే. ఏం కాదు. ఈసారి ఫెయిల్ అయ్యానా? ఏం పర్లేదు. నేను రేపటి నుంచి ఇంప్రూవ్ చేసుకుంటా. ఒక్కసారి ఫెయిల్ అవ్వగానే నా మొహానికి ఏది చేత కాదు. చిన్నప్పటి నుంచి నేను ఇంతే. ఛీ! నా మీద నాకే విసుగొస్తుంది. అసహ్యమేస్తుంది నా జీవితం అంటే. చూసారా మీతో మీరు ఎంత హార్ష్‌గా మాట్లాడుకుంటారో, మీ లోపల ఇన్నర్ క్రిటిక్ వాయిస్ చాలా హార్డ్‌గా ఉందన్నమాట. అంటే చాలా హార్ష్‌గా ఉంది. సో, మిమ్మల్ని ఎవరన్నా అట్లా మాట్లాడితే మీరెంత ఫీల్ అవుతారు? అలాగే మరి మీకు మీరే ఇట్లా ఆత్మవంచన చేసుకున్నట్టు అన్నమాట. అట్లా తెలిసి తెలియక మనల్ని మనం ఎంత తిట్టుకుంటుంటాం. ఎందుకంటే ఎన్ని సార్లు చేసినా నేను ఇంతే. అక్కడ పోయేసరికి మళ్ళీ భయపడిపోతా. ఇంట్లో బానే ఉంటా. వాళ్ళు కనపడగానే మళ్ళీ భయపడిపోతా. ఇక్కడ బానే ఉంటా. ఇంటర్వ్యూకెళ్ళగానే మళ్ళీ ఫెయిల్ అయిపోతా. నా మొహానికి అంటే తెలిసి తెలియక అట్లా నెగెటివ్ వాయిస్ అన్నమాట. నెక్స్ట్ టైమ్ అలా రాగానే ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతది? ఎరుక. వెంటనే ఎరుక. ఓకే. ఇది నెగెటివ్ వాయిస్. దీనికి ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది నా లోపల చిన్నప్పటి నుంచి సప్రెస్ చేసి అట్లా మాట్లాడి అవే వాయిస్ రిపీట్ అవుతుంది. అంతేకాని అది నేను కాదు. నేనెవరు? అంత ఎనర్జీ. అంతేకాని బాడీ మైండ్‌లో జరిగే ఆ కెమికల్ రియాక్షన్స్, ఆ సెన్సేషన్స్ నేను కాదు. ఇప్పుడు ఒక ఆలోచన రాగానే బాడీలో ఒక కెమికల్ రియాక్షన్ రిలీజ్ అవుతది. ఒక స్ట్రెస్, ఒక సెన్సేషన్ రిలీజ్ అది మీరు కాదు. అది రాగానే బాదర్ అయిపోతుంటామనమాట. నాకెందుకు ఇలా జరుగుతోంది డాక్టర్? నాకేం తెలియదు. డాక్టర్‌లకే ఏం తెలియదు. ఎందుకంటే అలా ఉండింటే ఎందుకు ఎప్పుడో ఎంతోమంది హీలింగ్ అయిపోయేవారు. ఎందుకు ఈ మెడిటేషన్ యోగులు, ఎందుకు మన రిషీస్ ఇంత అద్భుతమైన ధ్యానాన్ని అందరికి ఇంట్రొడ్యూస్ చేశారంటే, ఈ శరీరం, మనసు దాటి వెళ్ళాలి. మన ఆత్మస్థితిలో మనం కనెక్ట్ అవ్వాలి. అలాగే మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎనర్జీ, నా పీస్ ఇంపార్టెంట్. ఫస్ట్ నాకు ప్రయారిటీ. ఎవరి కోసమో నేను అబద్దాలాడను. వాళ్ళెవరో బాధపడకూడదని ఇప్పటి నుంచి నన్ను నేను ఏమంటారు తక్కువ చేసుకోను. నన్ను నేను ఇట్లా బాధ పెట్టుకోను. నా గ్రోత్ ఇంపార్టెంట్. నా పీస్ ఇంపార్టెంట్. నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. నా ఫీలింగ్స్ నేను రెస్పెక్ట్ ఇస్తున్నా. సో, ఎప్పుడైతే మీ మాట మీరు వినడం స్టార్ట్ చేస్తారో, అప్పుడు మీరు ఎనర్జీ డ్రైన్స్ చేసుకోరు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. ప్రతి ఒక్కరిని అడగారనమాట. ఈ సెషన్ నేనెళ్ళనా? ఈ సెషన్‌కెళ్తే నేను లేతే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను.
నేను ఎప్పుడు ఆ మైండ్ స్టేట్‌లోనే జీవిస్తున్నాను అనుకోండి, వెంటనే అడుగుతాననమాట. క్లాస్ బానే వచ్చిందా? నిజంగంటే అందరికి అర్థమైందంటారా? నేను బానే ఉన్నానా? బాగా కనిపిస్తున్నానా? బా చెప్పానా? అంటే ఎప్పుడూ ఒక వాలిడేషన్ కావాలనమాట. ఎవరో ఒకరు చెప్పాలనమాట. "ఆ! నువ్వు బానే ఉన్నావు. ఈ శారీ నీకు బానే ఉంది. ఈ చీర నీకు బావుంది. ఈ డ్రెస్ బావుంది." ఎప్పుడో ఒకరిని అడుగుతుంటారనమాట. అదే మీతో మీరు కనెక్ట్ అయితే ఫస్ట్ మీ కంఫర్ట్ మీరు చూసుకుంటారు. ఒకరికి నచ్చితే ఏంటి? ఎవరికి నచ్చకపోతే ఏంటి? నా కంఫర్ట్ కోసం నేనేసుకుంటున్నా. నాకు బావుంది. సో, నేనెంత హ్యాపీగున్నా చాలా కంఫర్టబుల్‌గా ఉంది. నేను చక్కగా చెప్పాను. నేనిక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికొచ్చాను. చక్కగా నా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. అయిపోయింది. నేనిక్కడ పెర్ఫార్మ్ చేయడానికి రాలా. ఒక పెర్ఫార్మర్‌గా రాలా నేనిక్కడ. అమ్మో! నేనిట్లా జెప్పాలి, ఇట్లా జెప్పాలి, న్యూస్ రీడర్‌లాగా పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేయాలి. అలా టూ మచ్ స్ట్రెస్ పెట్టేసుకుంటామనమాట. మనము ఇంత స్టాండర్డ్స్ పెట్టుకుంటాం. మన ఎనర్జీ ఇక్కడుంటది. మనమేమో ఇప్పుడు గాదప్పుడు నేను చిరంజీవిలాగా డాన్స్ చేయాలి. మనకేమో ఇప్పుడు బేబీ స్టెప్స్ ఒచ్చు. మనకు కానీ హై లెవెల్‌గా స్ట్రెస్. అంత పర్ఫెక్షన్‌గా చేయాలి. ఇట్లుండాలి, అట్లుండాలి అని చెప్పేసి. కానీ మీకు మీరు ఏం చెప్పుకోవాలి అంటే, నాకు నేను పర్మిషన్ ఇచ్చుకుంటున్నాను. యెస్, మిస్టేక్స్ చేయడానికి పర్మిషన్ ఇచ్చుకుంటున్నాను. ఎందుకంటే మిస్టేక్స్ ద్వారా నేను నేర్చుకుంటాను. యెస్, నాకు నేను ఫెయిల్ అవ్వడానికి కూడా పర్మిషన్ ఇచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఫెయిల్యూర్సే లైఫ్ లెసన్స్ అనమాట. ఒకసారి ఫెయిల్ అయినామంటే మళ్ళీ ఆ లెసన్స్ మనం మళ్ళీ రిపీట్ చేయమనమాట. ఒక లెసన్ నేర్చుకున్న తర్వాత ఎప్పుడు గుర్తుండిపోతుందనమాట. కానీ మనం ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటే అటెంప్ట్ చేయడానికే భయపడతాం. ఓకే. అటెంప్ట్ చేసి ఫెయిల్ అయినా పర్లేదు. కనీసం నేను అటెంప్ట్ అన్నా చేశానన్న తృప్తి మీకుంటుందనమాట. ఓకే. సో, ఇలా మీకు మీరు ఎన్నో ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. సో, చాలా ఎనర్జీ లీకేజెస్ ఉంటాయి. ఫిజికల్‌గా ఏమో ఓవర్ థింక్ చేసేస్తూ ఉంటారు. ఊరికే అట్లా కూర్చొని ఉంటారు. ఎక్సర్సైజ్ చెయ్యరు. యోగా చేసుకోము. మంచి ప్రోటీన్ ఫుడ్ అంటే ప్రోటీన్ అనే కాదు, చక్కగా శాకాహారంలో కూడా ఆ బాడీకి ఎంతసేపున్న స్వీట్‌లెక్కువ తింటూ నేను ధ్యానం చేస్తున్నా ఏం కాదు అనే కాదు. బాడీకి ఇవ్వాల్సిన రైట్ ఫుడ్ ఇవ్వాలి అన్నమాట. నేను బాడీ పరంగా నేను చక్కగా రైట్ ఫుడ్ తీసుకుంటున్నానా? ఓకే. మంచి ఎనర్జీ ఫుడ్ తీసుకుంటున్నానా? బాడీకి ఒక 5, 10 మినిట్స్ అని వ్యాయామం చేపిస్తున్నానా? అట్లే కూర్చున్న చోటనే కూర్చుంటున్నానా? సో, ఇవన్నీ బాడీకి చేయకపోతే బాడీ నుంచి మీకొచ్చే టోల్ మీకు పడుతుందనమాట. మెంటల్‌గా లీక్స్ ఎక్కడ స్టార్ట్ అయితాయంటే, ఎప్పుడు ఓవర్ థింకింగ్ చేసేయడం. ఏదన్నా వాకింగ్ ఎళ్లారనుకో, ఈరోజు నుంచి వాకింగ్ ఎళ్దాము అనుకున్నారు. ఓకే. మైండ్ ఏం చెప్తుందంటే, రేపటి నుంచి ఎళ్దాం. ఈరోజు ఎండ ఎక్కువుంది. పొద్దున్నుంచి కష్టపడ్డావు కదా! రేపటి నుంచి మార్నింగ్ వాకెళ్దాం. మార్నింగ్ ఏదో అయిపోతుంది. సాయంత్రం ఎళ్దాం. అంటే ఓవర్ థింకింగ్ అనమాట. ఇప్పుడు ఏదో చేసేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. ఆ తర్వాత డెసిషన్ తీసుకోలేమనమాట. క్విక్‌గా డెసిషన్ తీసుకోలేం. దాన్ని డెసిషన్ లీక్స్ అంటామనమాట. ఒక్క పని మీద దృష్టి పెట్టకుండా వంట చేసేటప్పుడు వంట చేయాలి. తినేటప్పుడు తినాలి. తినేటప్పుడు ఏం చేస్తామంటే యూట్యూబ్ ఆన్ చేసుకుంటాం. ఏదో చూస్తూ ఉంటాం. లేతే మొబైల్ ఇట్లా పెట్టుకునేది. ఇక్కడ ప్లేట్‌ల చూడండి ఎంత బాడీ బ్రెయిన్‌కి ఎంత టోల్ పడుతుంది. ఎంత మల్టీ టాస్కింగ్ వల్ల ఎంత ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్, కంటిన్యూస్ స్టిమ్యులేషన్. టీవీ న్యూస్‌లు, ఇన్‌స్టాగ్రామ్ న్యూస్‌లు, యూట్యూబు, ఫేస్‌బుక్కు, అదే కాకుండా మళ్ళీ ఆఫీస్ ప్రెషర్, పిల్లల ప్రెషర్, టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాదు. ఈరోజు ఈ క్లాస్‌కి అటెండ్ అయ్యాను. ఎంత నేర్చుకున్నా నేను ఈరోజు. అది ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అంటే ఆచరణ పెడుతున్నానా? నిన్న నిన్న శ్రీలక్ష్మి గారు షేర్ చేశారు. తినేటప్పుడు తినాలి. జస్ట్ ఆ ఫుడ్‌ని ఎంజాయ్ చేయాలి. ఆస్వాదించాలి. ఓకే. నడిచేటప్పుడు జస్ట్ ఏదో సాంగ్సే ఎందుకు పెట్టుకోవాలి? నడిచేటప్పుడు నడుస్తా. చూద్దాం ఒక 5 నిమిషాలు ఏం ఆలోచనలు రాని అది మైండ్ కొట్టుకుంటూనే ఉంటది. నాకనవసరం. నేననుకున్నా, నేను చేస్తున్నా. అంటే వెంటనే యాక్షన్‌లోకి దిగిపోతుండడం అన్నమాట. ఓకే. అది ఇం ఇం ఇంబాలెన్స్ ఫెమినైన్ ఎనర్జీ ఉందనుకోండి, మీరు యాక్షన్ తీసుకోరు. ఎప్పుడు చూసినా ఇది చేయాలి, ధ్యాన జగత్తు కావాలి, శాకాహార జగత్తు కావాలి, నేను బాగా మంచి బాడీ వెయిట్‌లో ఉండాలి, నేను మంచి ఉద్యోగం చేస్తున్నా. అఫర్మేషన్స్‌లో చెప్పుకుంటుంటారు తప్ప యాక్షన్ వచ్చేసరికి తీసుకోరు. 2 ఇంబాలెన్స్ ఉండకూడదనమాట. 2 బ్యాలెన్స్‌గా ఉంటే చక్కగా మీరు గోల్ పెట్టుకుంటారు. మంచిగా ఆ గోల్‌కి చేయాల్సినది చేస్తారు. ఆ తర్వాత రిలాక్స్ అయిపోతారు. డిటాచ్ అయిపోతారనమాట. ఇంక దాని గురించి అమ్మ నాకు ఎంత చేస్తే ఇంత కష్టపడినా కదా! వస్తుందా? రాదా? అవన్నీ నాకనవసరం. డిటాచ్. శ్రీకృష్ణుడు చెప్పిన నా నా కర్మ నేను చేస్తున్నానా? ఈరోజు నేను ధ్యానం చేశానా? ఈరోజు నేను మంచి ఎరుకతో ఉన్నానా? ఈరోజు మౌనంలో ఉన్నానా? ఈరోజు నాకు ఎక్కువ ఆలోచనలొచ్చినప్పుడు జర్నలింగ్ చేసుకున్నానా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని చూడగానే కోపమొస్తుంది. కూర్చొని రాసుకోండి. తనని చూడగానే ఈరోజు చాలా కోపమొచ్చింది. ఎందుకు? తనేనా రీజన్? లేకపోతే నాలో ప్యాటర్నా? ఆమె నాలో ఉన్న కోపంని రిఫ్లెక్ట్ చేస్తుందా? లేదంటే అతను నాలో ఉన్న కోపాన్ని చూపిస్తున్నాడా? అలా నాకు నేను కూర్చొని రాసుకున్నప్పుడు మన ప్యాటర్న్స్ మనకు అర్థమవుతుంటాయన్నమాట.
ఓకే. ఇవన్నీ లీక్స్. సో, ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఓకే. ఎరుకలో లేను కాబట్టే మళ్ళీ తెలిసి పాత ప్యాటర్న్స్‌లోకే ఎళ్ళిపోయాను. ఇప్పుడు మీరు మారాలనుకుంటే మీ ఓల్డ్ ప్యాటర్న్స్ మీ బాడీ ఆ స్ట్రెస్ కెమికల్స్‌కి అడిక్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు రోజు కాఫీ తాగుతున్నారా? కాఫీకి అడిక్ట్ అయిపోయి ఉంటుంది బాడీ. అదొక వ్యసనంలాగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు వెంటనే గ్రీన్ జ్యూస్ ఎవరో టీవీలో చెప్పారు. గ్రీన్ జ్యూస్ తాగితే బావుంటుందని చెప్పగానే వెంటనే మారదు. అది ప్రతిసారి వారం తర్వాత మళ్ళీ క్రేవింగ్ స్టార్ట్ చేస్తది. దానికి అలవాటయిపోయింది కదా! కాఫీ కెమికల్స్ అది కాఫీ మంచి అది దాని ద్వారా వచ్చే ఒక ఇన్‌స్టాంట్ డోపమైన్ కానీ ఆ కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయన్నమాట. వెంటనే వారం తర్వాత మళ్ళీ మీకు పరీక్ష వస్తూనే ఉంటుంది. అయినా సరే ఇది నా ఓల్డ్ మైండ్. నేను ఓల్డ్ ప్యాటర్న్స్. నేను ఎనర్జీ ఇవ్వను. ఇప్పుడు నేను గ్రీన్ జ్యూస్ తాగాలని నిశ్చయించుకున్నా. ఇదే తాగుతున్నా. నేనిప్పుడు మారాలనుకున్నాను. నేను హెల్తీగా ఉండాలనుకున్నా. నేను ఎంతో హెల్తీగా ఉన్నాను. అది నా ఓల్డ్ ప్యాటర్న్. ఎనర్జీ ఇవ్వను. ఎప్పటికెప్పటికి మీరు చాయిస్ తీసుకుంటూనే ఉండాలి. అలాగే ఒకరిని చూసేగానే వాళ్ళ మీద ద్వేషం వస్తూ ఉంటుంది. ఎందుకు వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటే వాళ్ళకి నష్టమా? నాకు నష్టమా? ఆ ద్వేషం నా లోపల కూర్చొని నన్ను పాడు చేస్తుంది. సో, ఆ ద్వేషాన్ని క్యారీ చేస్తుంది నేను. సో, వాళ్ళెక్కడో ఉన్నారు. వాళ్ళు ఇండియాలో ఉన్నారో, లేపోతే వాళ్ళెక్కడో ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉంటారు. కానీ వాళ్ళ ఆలోచనొచ్చిన నేనెందుకు మోయాలి? అవసరమా ఇది? ప్రకృతి నియమం ప్రకారం ఎవరి కర్మ టైం రాగానే ప్రకృతి ఖచ్చితంగా వాళ్ళకి నేర్పించాల్సిన పాఠం నేర్పిస్తుంది. నేనెందుకు అంత రియాక్ట్ అయిపోతున్నాను? అలా ఎప్పటికెప్పటికి ఈ లీక్స్ అన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఉంటే చాలా, చాలా, చాలా పీస్‌ఫుల్‌గా జీవించడం స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. సో, ఈ ఓవర్‌వెల్మింగ్ యాంగ్జైటీస్, ఈ స్ట్రెస్‌లన్నిటి నుంచి బయటకొస్తాం. అలాగే ఎక్కువ పెట్టొద్దండి. మార్నింగ్ లేవగానే మొబైల్ గంట సేపు దూరం ఉండేవాళ్ళనమాట. ఈరోజు చెప్పాను గదా! బ్రహ్మముహూర్తంలో లేయండి. మినిమమ్ 30 మినిట్స్ స్టార్ట్ చేయండి. ఆ తర్వాత 1 అవర్ చేస్తారా? 2 అవర్స్ చేస్తారా? మీ ఇష్టం. ఆ హయ్యర్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి. ఆ టైంలో మీ గోల్స్ ఒక పేపర్‌లో రాసుకొని చెప్పుకోండి. ఒక 10 నిమిషాలు ఆ సూర్యునితో అలా చూస్తూ ఎందుకంటే అరుణోదయంలో ఇంకా చాలా బావుంటాయి. ఇండియాలో ఉన్నవాళ్ళు లక్కీ. మాకంటే ఇక్కడ సూర్యుడు ఒక 6 నెలలు ఉండనే ఉండడు యూకేలో. ఓకే. అలా అరుణ కాంతిని అది చాలా ఎనర్జీ అన్నమాట ఇంకా బాడీకి. అలా సూర్యుడిని ఒక 5 మినిట్స్ చూడండి. నేచర్‌ని మీ ఇంటి దగ్గర ట్రీస్ ఉంటే అలా ఏదుంటే ఉన్న స్థితిని ఉపయోగించుకోవాలి. అంతేగాని మాకు అక్కడుంటే ఇంకా బావుంటదేమో, వాళ్ళకి కొండ ప్రాంతము, వాళ్ళకి టెర్రాస్ ఉంది. మళ్ళీ ఆ మూడ్‌లోకెళ్ళకూడదనమాట. ఇప్పుడు నాకు విశ్వం ఈ స్థితిలో ఉంచింది. ఇక్కడ నేను ఈ స్థితిలో ఉంటూ, ఈ ఇంట్లో ఉంటూ నేనెంత బెస్ట్‌గా నేను చేసుకోగలనో అది చేసుకోవాలి. ఈ స్థితిని అంగీకరిస్తే మీకు ఇంకొక స్టెప్ ఎదగడానికి, అప్‌గ్రేడ్ అవ్వడానికి యూనివర్స్ పర్మిషన్ ఇస్తుందనమాట. ఈ స్థితిని మీరు నిరాకరిస్తూ నాకది అది మీకేంటి అంత చెప్తారు. మాకు సూర్యుడు కనపడడు. మాకు చుట్టూతా ఇల్లులుంటాయి. ఏదో ఎక్స్‌క్యూజెస్ అన్నమాట. ఓకే. సో, ఈ ఉన్న స్థితిలో ఒక 5 మినిట్స్ ఎళ్తే కనిపించొచ్చేమో. అట్లా వాక్ చేస్తే అక్కడ సందు దగ్గర నిల్చున్నా చాలు ఒక 5 మినిట్స్. అందుకే ఉన్న స్థితిని ఏదుంటే అది మనం నా ప్లేట్‌లో ఈరోజు యూనివర్స్ పెరుగన్నమే పెట్టింది. ఈ పెరుగన్నమే తింటా. అంతేగాని అరే! వాళ్ళ దాంట్లో పంచభక్ష పరమాన్నాలున్నాయని మనం ఏడుస్తూ ఉంటే ఆహ్, అది మనం యాక్సెప్ట్ చేయకపోతే ఎవరికి దుఃఖం అంటే మనకే మై డియర్ ఫ్రెండ్స్. అలాగే సరిగ్గా నిద్రపోతున్నానా? ఎక్సర్‌సైజ్ చేస్తున్నానా? మంచి కూర్చునేది ఊరికే కూర్చోయింటామనమాట. కూర్చునే విధానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అన్నం తినగానే వజ్రాసనంలో కూర్చుంటే మీకు మంచి డైజెషన్ అవుతదనమాట. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. ఇవన్నిటి నుంచి మనం పాటిస్తూ ఉంటే ఆ ఇరిటేషను, ఆ ఫ్రస్ట్రేషను, తెలియని కోపాలు, ఓకే. బద్ధకము, లో మోటివేషన్ ప్రతిరోజు అవసరం లేదనమాట. ఇంకా చాలా ఉన్నాయి. హెల్తీ బౌండరీస్ పెట్టుకోవాలి. బౌండరీస్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మీ దగ్గరకొచ్చి ఒక మాట అంటున్నారు. "నువ్వు చాలా బక్కగున్నావు" ఇట్లా అనేసి. వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదనమాట. మీ లోపలకి ఎక్కించుకోకూడదు. ఓకే. హెల్తీ బౌండరీ సెట్ చేయాలి. చెప్పాలి. ప్రతిసారి అన్నప్పుడంతా నాకు నచ్చట్లేదు. సో, నెక్స్ట్ టైమ్ ప్లీజ్ అది రిపీట్ చేయొద్దండి. వాళ్ళు ఫీల్ అయితారా? వాళ్ళు కోపగించుకుంటారా? అది నాకనవసరం. నా లోపల నేను ఫీల్ అవుతున్నా. ఫస్ట్ నా బాడీ నా బాడీ చూసుకోవడం ఏమంటారు? నా యొక్క ప్రయారిటీ. ఎప్పుడు మీకు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం స్టార్ట్ చేస్తారో, యూనివర్స్ మీకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే వ్యక్తులు మీకెంతో రెస్పెక్ట్ ఇయ్యడం స్టార్ట్ చేస్తారు. నేను ధ్యానం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎంతోమంది నన్ను వ్యతిరేకించారు. "నువ్వేం ధ్యానం చెప్తావు, అది చేస్తావని." ఎప్పుడైతే నా ఇంప్రూవ్‌మెంట్ చూసి, మన ఎదుగుదల చూసి వాళ్ళు వాళ్ళే వాళ్ళలో మార్పు రావడం మనం చూస్తామనమాట. మనం ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. మనం ధ్యానం చెప్తే చాలా మంది వినరు. చాలా బాధిస్తారు. కానీ మనం ఎప్పుడైతే మనలో ఇంప్రూవ్‌మెంట్ చూస్తారో, మన ఎదుగుదల చూస్తారో, మన గ్రోత్ చూస్తారో, వాళ్ళు ఆటోమేటిక్‌గా చేయడం స్టార్ట్ చేస్తారు. మనం మళ్ళీ వెళ్లి చెప్పక్కర్లేదనమాట ధ్యానం చేయండి అని చెప్పేసేసి.
సో ఇది మై డియర్ ఫ్రెండ్స్, రాత్రి ఊరికే పడుకునేటప్పుడు ఊరికే మొబైల్స్ చూసి ఎప్పుడు పడుకోవద్దు. ఎందుకంటే రాత్రంతా మీ మైండ్ రన్ అవుతూనే ఉంటదనమాట. అప్పుడు నీకు సరిగ్గా నిద్ర పట్టదు. మార్నింగ్‌కి ఫ్రెష్ ఎనర్జీ ఉండదనమాట. అందుకే ఇప్పటి నుంచి రాత్రి కూడా మొబైల్ పక్కన పెట్టేసి చక్కగా సైలెన్స్‌లో నిద్రపోవడము, ఒక మ్యూజిక్ పెట్టుకొని నిద్రపోవాలి. ఆ యోగ నిద్ర పోవడం స్టార్ట్ చేయండి. ఇంకా యెస్, ఇది పెద్ద టాపిక్ ఎనర్జీ లీకేజెస్ అనేది. సో, యెస్, ఈ రోజుకి ఇది. ఎందుకంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్ కూడా అవసరం లేదు. అన్నీ చెప్పాను, ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా, స్పిరిచువల్‌గా కూడా అంతే అన్నమాట. ఓకే. టూ మచ్ స్ట్రెస్ చేసుకోవద్దు. 3 గంటలు ధ్యానం చేసేయాలి, అది చేసేయాలని. ఈరోజు నాకు ఇప్పుడు 30 మినిట్స్ ధ్యానం కుదిరింది. ఓకే. మళ్ళీ ఒక మధ్యాహ్నం ఒక 30 మినిట్స్ చేసుకుంటా. అట్లా మీ మైండ్‌కి ఫ్రెండ్‌షిప్ చేసుకోవాలి. ఒక్కసారిగా కూర్చోబెడితే మళ్ళీ అది రెసిస్టెన్స్ చూపించడం స్టార్ట్ చేస్తదన్నమాట. ఓకే. యాహ్! థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు. ఎంత చక్కగా చెప్పారు. వండర్‌ఫుల్ సెషన్ అండి. అసలు ఎనర్జీ లీకేజెస్ ఇంత ఉంటదనే ఇన్ఫర్మేషన్ మనకు తెలీదు. అందరూ గూడా రాసుకున్నారనుకుంటాను. శ్రీలక్ష్మి గారు చెప్పిన పాయింట్స్ అన్నీ మార్నింగ్ లెగిస్తున్నప్పటి నుంచి నైట్ పడుకునే వరకు చాలా చక్కగా చెప్పారు. మనము అంటే ధ్యానం చేయడము, వాకింగ్ కూడా ఎంత ఇంపార్టెంట్, తినే ఆహారం తినేటప్పుడు కూడా ఎంత దృష్టి పెడుతున్నాము. మరి ఫోన్ మీరు చెప్తున్నట్టు ఎంత ఇప్పుడున్న జనరేషన్‌లో ఫోన్‌కి ఎంత అడిక్ట్ అయిపోతాం అసలు. లైక్ ఎవ్రీథింగ్ అంటే ఫోన్ చూడకపోతే అసలు మనం ఏది పని కూడా స్టార్ట్ చేయమసలు. మార్నింగ్ లెగిసినప్పటి నుంచి ఫోన్ పక్కనే ఉంటుంది మనకి. సో, చాలా ఇంపార్టెంట్ బికాస్ మనం దాని నుంచి అంటే లైక్ వి గెయిన్ లూజ్ లాట్ ఆఫ్ అవర్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫోన్ బికాస్ వి కీప్ స్క్రాలింగ్. మనం స్క్రాల్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాం. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మాస్టర్స్, శ్రీలక్ష్మి గారు చెప్పిన పాయింట్స్ అన్ని రాసుకోండి. ఇది మళ్ళీ యూట్యూబ్లో మళ్ళీ వెళ్ళి వినండి. అంటే ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు చక్కగా అసలు. ప్రతి ఒక్కటి మనం లెగ్గిసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి యాక్షన్, మనం ఎంత ఆలోచిస్తున్నాం, మన గురించి కూడా మనం ఎన్నో అనుకుంటుంటాం, తక్కువ చేసుకుంటూ ఉంటాం. అది కూడా మనం ఆలోచించాలి. ఆ మాట ఎనర్జీ లూజ్ చేసుకోకూడదు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు ఈ టైం ఇవాళ ఇచ్చినందుకు, ఎంతో చక్కగా మాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు. థ్యాంక్ యూ మాస్టర్స్. మనం మళ్ళీ రేపు కలుసుకుందాము ఇదే సమయానికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నవ్య గారు. అండ్ థ్యాంక్స్ టు పరి. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. చక్కగా ఈరోజు మీరు ఇది వినాలి, ఇది ఎంతో అవసరం కాబట్టి మీరు ఇది అట్రాక్ట్ చేసుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు ఎంతో మిరాక్యులస్ గా ఉండాలన్నమాట. పత్రి సార్ చెప్తారు, ఎట్ ఎనీ గివెన్ సిచ్యువేషన్ మన బెస్ట్ లో మనం ఉండాలి, మన బెస్ట్ వర్షన్ లో ఉండాలంట. ఏ సిచ్యువేషన్ అయినా ఉండని, యూ హ్యావ్ టు బీ ఇన్ యువర్ బెస్ట్ వర్షన్. అలాగే ఎప్పుడు మిరాక్యులస్ గా నేను చేయగలను, బికాస్ ఐఎమ్ డివైన్ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ గాడ్. సో నా వల్ల అవుతుంది. అది కాకపోని మన ఆలోచన విధానం ఎప్పుడు మిరాక్యులస్‌గా ఉంటే పాసిబిలిటీస్ అనేవి క్రియేట్ చేయబడుతూ ఉంటాయి మనకు. ఓకే. సో యాహ్! ఐ థాంక్ యూ. థింక్ ఒకరు క్వశ్చన్ అడుగుతున్నట్టున్నారు. ఇఫ్ యూ హ్యావ్ టైం మనము. ఓకే. యెస్. టైమ్ ఉందండి. కల్పన గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మ్యామ్. నమస్తే అండి. చాలా అంటే చాలా బాగుంది మ్యామ్. రెగ్యులర్‌గా చాలా బేసిక్ థింగ్స్ చాలా చాలా బాగా చెప్పారు మ్యామ్. ఎరుకలో ఉండాలి ప్రతి క్షణం అనేసి. అయితే ఒక డౌట్ మ్యామ్. అంటే నేను వంట చేసేటప్పుడు ఏదన్నా ఇంట్లో ఏదన్నా వర్క్ చేసేటప్పుడు మాత్రము ఇది జ్ఞానంకి సంబంధించిన యూట్యూబ్‌లో వీడియోస్ అవి పెట్టుకొని వినుకుంటూ చేస్తాను మ్యామ్. అలా చేయొచ్చా? అది మల్టీ టాస్కింగ్ అయితది కదా! నేను సో ఒక స్టార్టింగ్ లో అందరూ అట్లా బిగినర్ లెవెల్లో అదంతా ఓకే. సెకండ్ ఏంటంటే దాని బదులు కంటే అది ఓకే. బట్ స్టిల్ గుడ్, బెటర్, బెస్ట్ ఉంటది కదా! ఇది గుడ్ అన్నమాట. బెటర్ ఏంటంటే ఒక కర్ణాటిక్ మ్యూజిక్ కనీసం జస్ట్ ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్. థర్డ్ ఏంటంటే ఇంకా జస్ట్ ఆ పని చేస్తున్నప్పుడు కూరగాయలు కట్ చేసేటప్పుడు కూరగాయలు కట్ చేయడము. జస్ట్ ఒక మైండ్‌ఫుల్‌గా జస్ట్ ఆస్వాదిస్తూ చేయడం. ఒక ఎంజాయ్ చేసుకుంటా మొమెంట్‌లో ఉంటూ జస్ట్ ఆ సౌండ్స్‌ని వింటూ జస్ట్ మీతో మీరు ఉంటూ చేయడం అన్నమాట. సో ప్రతీది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో వస్తుంది. బట్ ఫోర్స్ చేయొద్దు. చిన్న చిన్నగా మీరు మీకే తెలుస్తుంది. సో ఈరోజు ఇట్లా వింటున్నా కదా! ఈరోజు మ్యూజిక్ పెట్టుకొని చూద్దాం ఎట్లా ఉంటుందో. జస్ట్ క్లాసికల్ కర్ణాటిక్ త్యాగరాజ స్వామి మ్యూజిక్ కానీ అలా. ఓకే. యాహ్! అంటే నాకనిపిస్తది ఆ టైంలో అది వినడం అయిపోతది. మిగతా ఆఫ్టర్‌నూన్ టైమో లేకపోతే నాకు టైం కుదిరినప్పుడు ధ్యానం చేసుకోవచ్చు కదా! ఆ అదే మెడిటేషన్ ఇదేంటంటే మీ మైండ్ ప్యాటర్న్ అన్నమాట. అంటే ఓకే. చూసారా? అంటే ఏదో ఊరికే వంట చేస్తే ఏదో టైం వేస్ట్ అయిపోద్ది. దానివల్ల ఇది విన్నామనుకో నాకు నిజంగా అంటే ఎంత టైం ఉంటుందో మనకు చెప్పాలి అంటే 24/7లో మ్యూజిక్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ కూర్చొని మ్యూజిక్ వినే టైం కూడా మీకుంది చెప్పాలి హ్మ్. అంటే.
కానీ మీ మైండ్ అది హ్మ్. ప్లే మల్టీ టాస్కింగ్ చేయాలి, ఒక బిజీగా ఉండు, లేదంటే టైం వేస్ట్ కదా ఇది, ఓన్లీ వంట చేసి దీని బదులు ఇది పెట్టుకొని స్వామి కార్యం స్వకార్యం అని ఆలోచిస్తాం, కానీ అది ఇక్కడ వర్తించదు అది. యా హ్మ్. 2 పనులు. అప్పుడు ఏంటంటే మనము అందుకే ధ్యానం సరిగ్గా కుదరదు. ఒక పని చేయాలంటే ఏకాగ్రత ఉండదు. ఎందుకంటే 2 దాంట్లలో మనం ఉండిపోతున్నాం ఎప్పుడు ఏదో ఒకటి. ఒక దాంట్లో హుహు. ఫస్ట్ ఒకటి పర్ఫెక్ట్ అయితే అప్పుడు మల్టీ టాస్కింగ్ అనేది మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తదనమాట. ఫస్ట్ ఓహ్! యూని డైమెన్షనల్‌గా ఉండాలి అని చెప్తారు. పత్రి సార్‌ని ఇట్లే క్వెషన్ అడిగారనమాట. సార్ ఇట్లా అంటే ఫస్ట్ ఒక్క దాని మీద మీకు ఒకటి రావాలి. ఒకటి చేస్తున్నారంటే దాని మీద దృష్టి బాగా మీకు దాని మీద ఒక పట్టొచ్చినప్పుడు అది చేస్తూ గూడా మీరు ఇంకోటి అప్పుడు వినొచ్చనమాట. ఓకే. హుహు. కానీ స్టార్టింగ్‌లో మనకి సాధనా సమయంలో అయితే ఇది ఇంపార్టెంట్. ఓకే. హ్మ్. యాహ్! ఆ రషీ మైండ్ ఏదో చేసేయాలి టైమ్ ఇట్లా ఫాస్ట్‌గా మీకు తొందర పెడుతుంది తప్ప అదేం లేదు. ఓకే. యాహ్! యాహ్! అరుణ గారు అన్‌మ్యూట్ చేసుకోండి. ఆ! నమస్తే మేడం. నమస్తే అండి. చాలా బావుందండి క్లాస్. చాలా చాలా బావుంది. బట్ మీరు చెప్పిందంతా నాకు ఉంది. అలా కన్‌ఫ్యూజ్ అయిపోవడము, పని అలా డిస్టర్బెన్స్‌గా ఒక సిస్టమాటిక్‌గా చేసుకోలేకపోవడము. అది చాలా ఉంది. దాన్ని ఎలా రెగ్యులరైజ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. అది ఎలా చేస్తే ఎప్పటికి అది రికవర్ అవుతుందనేది చెప్పగలరా? అంటే మీరు రాసుకోండి. ఏ రోజు ఏమేమి చేయాలి? ఈరోజు వంట చేయాలి. అది కూడా రాసుకో. ఈరోజు నేను లంచ్ టైమ్‌లో కుకింగ్ చేయాలి. ఇలా బాక్సెస్ పెట్టేసేయాలి. ఈరోజు ఓకే. గ్రోసరీస్ షాప్‌కెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి. ఇయన్నీ హ్మ్. రాసుకున్న తర్వాత మైండ్ చెప్తది. ఏది చేయాలో నాకు అర్థం కావట్లేదు. అన్నీ ముఖ్యమే అనిపిస్తున్నాయి. ఏది చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు, ఈ మొమెంట్‌లో జస్ట్ చూసి ఇప్పుడేం చేయగలుగుతాము? దాని మీద ఫోకస్ పెట్టండి. ఓకే. ఓకే. ఈ మొమెంట్‌లో నాకు ఓన్లీ సైలెన్స్‌లో ఉండాలనిపిస్తుంది. సరే ఫస్ట్ ఒక 5 మినిట్స్ సైలెన్స్‌లో ఉందాం. సైలెన్స్‌లో అంటే ఓకే. మీకు వెంటనే నెక్స్ట్ ఏంటి? వంట రూమ్‌లోకెళ్ళి జస్ట్ ఏదో కిచెన్ వర్క్ చేసుకుందాం. జస్ట్ ఒక యాక్షన్‌లోకెళ్ళిపోవాలన్నమాట. మైండ్‌లో ఉండకూడదు. మైండ్‌లో ఉన్నామంటే అది థింకింగ్ లూప్‌లోనే ఉండిపోతది. కన్‌ఫ్యూజ్ వెంటనే జస్ట్ అయిపోతున్నాను. ఇప్పుడు ఇది కాదు, ఇప్పుడు ఇది కాదు. ఇటు ఈ పనికెళ్తున్నాను, ఇటు ఈ పనికెళ్తున్నాను. సగం పని అక్కడ వదిలేస్తాను. మళ్ళీ సగం వచ్చి ఇక్కడ వేరే పని చేస్తున్నా. సగం ఇంకోటి దాంట్లో చేస్తున్నాను. చేసేటప్పుడు ఏం పర్లేదు. ఫస్ట్ ఇది ఎక్కడికి వెళ్ళదు ప్రపంచము. ఏం కాదు నా మైండ్ అది అంటే ఏదో వెళ్ళు అని దొబ్బుతున్నట్టు ఉంటదన్నమాట. మీ మైండ్ చేసే మాయలన్నమాట. ఇవన్నీ మైండ్ గేమ్స్. సో, ఈ పని ఓకే. చేస్తున్నాం జస్ట్ మీ ఒకవేళ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వండి. చేయబుద్ధి కావట్లేదా? సరే నాకు కొంచెం హుహు. ఎక్కువ చేయబుద్ధి ఒక 5 నిమిషాలెళ్లి రిలాక్స్ అవుతా. ఒక 5 ఓకే. నిమిషాలెళ్లి జస్ట్ సంగీతం వింటాను. ఆ తర్వాత హ్మ్. మళ్ళీ ఆ పనికెళ్ళమంటుందనుకోండి, లేదు ఇది కంప్లీట్ చేసుకొనే వెళ్తాను. ఒక్కసారి ఓకే. మీతో ఓకే. మీరు అది కమిట్మెంట్ ఇచ్చుకున్నారనుకోండి, ఫస్ట్ 1 ఓకే. వీక్ కష్టమే ఉంటది. ఫస్ట్ నేను ఇప్పుడు బైసెప్స్ పెంచుకుందాం అనుకుంటున్నా మజిల్స్. ఒక వారం హ్మ్. చెయ్యగానే అబ్బా! నాకు ఈ చెయ్యి బరువనిపిస్తే ఈ చెయ్యి చేసేస్తాం అనే ఒక థాట్ వస్తదనమాట. ఎందుకంటే మైండ్ డిస్కంఫర్ట్ ఉంటే ఎక్కువ సేపు ఉండలేదనమాట. ఇంకో హ్మ్. చోటికెళ్ళిపో అంటుంటుంది. అప్పుడు అర్థం చేసుకోవాలి. ఇది నా మైండ్ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. నిజంగా అంటే ఇక్కడ ఏమీ లేదు. హ్యాపీగా నేను ఓకే. చేసుకోవచ్చు. నాకు అలవాటయిపోయింది అని మీకొక ఓకే. క్లారిటీ వస్తుంది. ఫస్ట్ బాగా మజిల్స్ నొప్పులు తీస్తాయి. అసలు వదిలేద్దాం అనిపిస్తుంటుంది. కానీ కన్సిస్టెంట్‌గా 6 నెలలు చేస్తే మంచిగా కండ పెరుగుతుంది. అట్లనే ఇది కూడా సాధన కూడా అంతే అన్నమాట. సేమ్ ఇదే ప్రాబ్లమ్ యోగాకెళ్ళాను మేడం. 2 ½ ఇయర్స్ చేశాను. చేశాక సడెన్‌గా ఇంకెందుకో అసలు యోగా మానేశాను. 1 ½ మంత్ అయింది. ఇప్పుడు హ్మ్. ఎళ్ళాలంటే వెళ్ళలేకపోతే ఆ యోగా చేసినంతసేపు ఏంటో స్ట్రెస్ కింద ఇంట్లో చేయండి. సన్ ఇన్ ఆ! వెళ్ళలేకపోతే చిక్కిపోతున్నట్టు అట్లా ఏంటి? అట్లా ఏం లేదు. అంతా చెప్తున్నా గదా! ఇదంతా మైండే ఆ! మనతో అదే. ఆడిస్తుంది. ఓకే. సో, జస్ట్ ఇప్పుడు మీ మీద మీరు ఓకే. వెళ్ళలేకపోతున్నా గదా! సూర్య నమస్కారాల వరకు నాకొచ్చు కదా! రోజు 10 నిమిషాలు నేను అవునవును. సూర్య నమస్కారాలు 3 సార్లు 3 రౌండ్స్ చేస్తాను. అంటే పర్ఫెక్షనిజం కంటే కన్సిస్టెంట్‌గా మీరనుకున్నది చేయగలుగుతున్నారా లేదా దాని మీద ఫోకస్ చిన్నగా మీ మీద మీకు పట్టు రావడం స్టార్ట్ అవుతది. ఓకే. మీ ఓకే. మైండ్ ఓకే. గ్రిప్ కోల్పోవడం స్టార్ట్ అవుతది. ఇప్పుడు మీ మైండ్ ఓకే. మాస్టర్‌గా అయిపోయిందనమాట. అది ఆ! ఆడిస్తుంది. వస్తుండే మేడం. ఓకే. అవునవును. యాహ్! ఓకే. ఓకే మేడం. థాంక్ యూ మేడం. చాలా అంతే అనుకుంటున్నా ఇవాళ క్వెషన్స్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు ఇవాళొచ్చినందుకు, మాకింత జ్ఞానాన్ని ప్రసాదించినందుకు. అండ్ కంపల్సరీ మీరందరూ వెళ్లి యూట్యూబ్‌ది మళ్ళీ చూడండి. శ్రీలక్ష్మి గారు చెప్పిన పాయింట్స్ అన్నీ మార్నింగ్ లెగిసినప్పటి నుంచి నైట్ వరకు పడుకునే వరకు ఆ పాయింట్స్ అన్నీ ఫాలో అవ్వండి. యాహ్! థాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నవ్య గారు.